హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం హన్వాడ మండలం స్థానికంగా షేక్పల్లి గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయితే కంప్లీట్ కావస్తున్నాయి. ఈ 10 నెలల కాలంలో గతంలో 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉన్నది. మరి 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చేసిందా లేదా, అసలు చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందరికి తీసుకుపోతున్నదా? అంతకు మించి 6 గ్యారెంటీలు అయితే ఇంప్లిమెంటేషన్ అమలు గురించి ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి కూడా దాదాపు 90% అయితే కంప్లీట్ అయినట్లు కనిపిస్తుంది. 2 లక్షల గురించి ప్రతి ఒక్కటి గ్రామాలలో ఏ విధంగా ఉంది, ఈ గ్రామాల్లో నిజంగా ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయా, నిజంగా అమలు అవుతున్నాయా? సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ప్రజలు నమ్మకంతో ఉండి ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారా లేదా అని చెప్పేసి స్థానికంగా మనతో గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, గతంలో ఒక మంత్రిని ఎదురొడ్డి కూడా నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం నేడు పార్టీ అధికారంలోకి రావడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసి నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో తను కూడా ఒక నిఖార్సైన కార్యకర్త అనుకోవచ్చు. మనతో బొట్టు శ్రీని గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏముంది, అభివృద్ధి జరుగుతుందా, ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా లేదా అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, ఎట్లా ఉన్నారన్న, మంచిగా ఉన్నారా? రైతన్నా, సో ఏదైతే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం, యాక్చువల్లీ ఇంటర్వ్యూ మనం ఎలక్షన్ ముందర వేయాల్సింది కాబట్టి కొంచెం లేట్ అయింది. సో గత 10 సంవత్సరాలు పార్టీ అధికారానికి దూరంగా ఉంది. బొట్టు సీన అనే వ్యక్తి కూడా అధికార పార్టీలో ఏనాడు లేదు. సో ప్రతిపక్ష పార్టీలో ఎంతోమంది, నేను లెక్కలు తీసినందుకు 100 మంది బయటికి తీసినాం బాధితులు, ఆనాటి మంత్రి గారి యొక్క బాధితులు. అందులో మీరు కూడా ఒక వ్యక్తి. సో ఎందుకు అధికార పార్టీకి వెళ్తే అయిపోతుంది కదా, మంత్రి నుంచి ఆర్థికంగా సపోర్ట్ దొరకవచ్చు, ఏ పని కావాలన్నా అవుతుంది, ఈ వేధింపులు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని ఎప్పుడు ఆలోచన చేయలేదన్న? మేము వాస్తవానికి నిజాలు చెప్పుకోవాలనుకుంటే మేము ఆ రోజుకెళ్ళి తాత ముత్తాతలకెళ్ళి కూడా జనాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, జనాలకు సేవ చేయాలనుకుని వచ్చిన వాళ్ళము. మాకు ఆ రోజు మేము కూడా తెలంగాణ సపరేట్ అయినప్పుడు తెలంగాణ పార్టీలనే పనిచేసినాం, శ్రీనివాస్ గౌడ్ పాలనలో ఉన్నా కూడా మాకు అక్కడ కరెక్ట్ అయిన న్యాయం అనేది జరగలేదు, జనాలకు కరెక్ట్ న్యాయం అయినది జరగలేదు. కాబట్టి వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉంది, మనం దాంతో వచ్చేది లేదు, దాంతో పోయేది లేదు అన్న ఉద్దేశంతో మనం అధికారం ఉన్నప్పటికీ కూడా మనకి దీంతో పని లేదని చెప్పి పార్టీ ఫిరాయింపు జరిగింది. ఆనాడు అధికార పార్టీకి పోయిన వాళ్ళు ఈనాడు లక్షలు ఎకరాలకు సంబంధించి ఎంతో ఆర్థికంగా ఎంతో నిలదొక్కున్న ఉన్నారు. అది అధికార పార్టీలో పనిచేస్తూ వాళ్ళ ఆర్థికంగా లేకన ఉండే కాకుండా ఆ అధికారాన్ని బలంగా తీసుకొని కబ్జాలు పెట్టుకోవడం కానీ, ఎకరాలు సంపాదించుకోవడం కానీ, బిల్డింగ్లు సంపాదించుకోవడం కానీ, మందిని కొట్టి పేదలను కొట్టి బలిసినోళ్ళు పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వంలో నడిచిన ప్రణాళిక జరిగింది అప్పుడు, ఆ ప్రభుత్వంలో అప్పుడు. అక్కడ దాన్ని మాకు నచ్చక మేము పార్టీ ఫిరాయింపు చేసుకోగలిగింది. అప్పటికి ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు చేసినామో ఆ పార్టీ ఫిరాయింపు చేసినప్పటికీ అప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా జనాల్లో ఉండి జనాలకు సాయం చేస్తూ పోయినాం మేము. సో పర్సనల్గా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఒక ఫ్యామిలీ మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తిని ఉన్న గ్రామంలో అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. నిజంగా వాస్తవంగా పర్సనల్గా టార్గెట్ చేసారు? 100% టార్గెట్ చేసారు. ఈ షేక్పల్లి అనే గ్రామంలో 100% ఎవరు పలానా వ్యక్తి బొట్టు సీన్ అయితే మనకు అగనెస్ట్గా ఉన్నాడు, ఆయనను మనం టార్గెట్ చేసుకోవాలన్న తపనతోనే ఆ రోజు మా ఇంటికి వచ్చే రహదారి కానీ, బాట కావచ్చు, రోడ్ అని అనుకోవచ్చు, మీరు ఎట్లాగ అనుకుంటే అట్లా అనుకోండి, అటువంటి బాటను వాళ్ళ ఆ పార్టీ కార్యకర్తలు పెట్టుకొని, ఆ పార్టీ కార్యకర్తలు ఏదైతే చెప్పితే దాన్ని నమ్ముకొని మమ్మల్ని టార్గెట్ చేసి మా ఇంటి రస్తాన్ని బంద్ చేయడం జరిగింది. మమ్మల్ని కేసులో కూడా ఇరికించడం జరిగింది. పొద్దెక్కే లోపే మా పిల్లలను చూసుకొని మేము ఏదో వ్యవసాయం చేసుకొని బతకగలుగుతాం లేతాము అన్న ఉద్దేశంతోనే పోలీసులు వచ్చి ఇంటి ముందర వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి బాధలని కానీ, అటువంటి కష్టాలను కానీ అనుభవిస్తూ మేము ఆ పార్టీని, దాని జనాలకు సంబంధించిన పార్టీ కాదు, జనాలకు మేలు చేసేదైతే కాదు అన్న ఉద్దేశంతో మేము దానికి అగనెస్ట్గా పనిచేసినాం. జనాలకు అవగాహన కనిపించడానికి కూడా కొంచెం మా ప్రయత్నం మేము చేయగలిగినాం.
సో ఇంత పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు ఒక మంత్రిని ఢీకొనేటప్పుడు మీకు సపోర్ట్గా ఆనాడు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కావచ్చు, మీకు వ్యక్తిగతంగా ఎవరు నిలబడ్డారు? మేము వాస్తవంగా ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం అంటూ లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, వార్డు మెంబర్ కూడా లేడు. ఆ రోజుల్లో మాకు ఎవరు, మా గుండె ధైర్యం, మేము గుండె ధైర్యం నమ్ముకొని, మా గుండెని మేము నమ్ముకొని పనిచేసినాము. మాకంటూ ఒక సలహాదారుడు అనుకోవచ్చు, లేకపోతే నేనున్నా ఏడున్నా సరే అనుకొని ఉన్న నాయకుడు, మాకున్న నాయకుడు, ఆ రోజుల్లో పనిచేసిన నాయకుడు మా ఎంపీ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయనతో పాటు ఇంకొక 2-3 కూడా ఉన్నారు. మేము ఆ రోజుల్లో అంత కష్టపడడానికి ఆర్థికంగా మేము అమౌంట్ లేకపోవచ్చు, ఆర్థికంగా మాతో డబ్బు లేకపోవచ్చు, కానీ మాకు గుండె ధైర్యం అయితే ఉందనే ఉద్దేశంతో ఆయనకి ఎదిరిసి ముందల ఎదరినిరిసి, నీవు ఏం చేస్తే చేసుకో, మేము సంపు జనాల కొరకు, మేము ఏం చేస్తే చేసుకో, మేమైతే జనాల కొరకు పనిచేస్తాము, మాకు జనాలకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాము అన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఎదిరించి పనిచేసినాం. సో ప్రస్తుతం మీరు దాదాపు ఒకసారి ఎంపీటీసీగా నిలబడిన అనుభవం ఉంది, మరొకసారి సర్పంచ్గా. సో ఇన్నిసార్లు నిలబడి అధికార పార్టీ ముందల ఓటమి అయితే చెవి చూశారు. మరి ఆనాడు వ్యక్తులు చేసిన మోసం కావచ్చు, పార్టీలు చేసిన మోసానికి అయితే బలైపోయారు. మరి ఈనాడు మీరు అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లలో మరి సర్పంచ్గా నిలబడబోతున్నారా, నిలబడి గెలవబోతున్నారా? 100% ఆ రోజు ఒక మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు మేము సర్పంచ్గా నిలబడితే ఊర్లోకి వచ్చి ఒక ప్రచార రథం మీద ఉండి బొట్టుసీన్ అనే వ్యక్తిని గెలిపిస్తే మీకు రేషన్ కానీ, మీకు గవర్నమెంట్కి వచ్చే పథకాలు ఏవైనా కూడా మీకు అమలు కావు, మీ ఊరికి రావు, మేము చెప్పిన వ్యక్తికి ఓటేస్తే, మేము చెప్పిన వ్యక్తి గెలిస్తే మేము అన్నీ ఇస్తాము అని చెప్పని మా మీద ఒక పిచ్చుక మీద బుల్లెట్ ప్రభావం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ పేరు తీసుకొని, మా పేరు సర్పంచ్ ఎలక్షన్లకు మంత్రి, చిన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా ఒక మంత్రిగా వచ్చి ఆ రకంగా ప్రచారం చేయడం వల్ల మేము ఓటమి చూసినాం. మేము 2-3 సార్లు ఓటమి చూసినా మాకు ఓటమి అంటూ భయం లేదు. గెలుపు అంటేనే భయం అనేది ఒక రకంగా అనిపిస్తుంది. ఎందుకంటే గెలుపు వచ్చిన తర్వాత జనాలకి ఎక్కడ ఇంతకుముందు పొరపాటు చేసిన వాళ్ళ పొరపాట్లన్నీ మా మీద పడుతూ, ఇంతకుముందు చేసిన వాళ్ళలాగా ఈయన కూడా అదే విధంగా చేస్తాడా, అదే రకంగా మారుతాడా, అదే రకంగా చేస్తాడా అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్కు భయపడుతున్నామే కానీ ప్రభుత్వానికి ఎప్పుడు భయపడలేదు. ప్రభుత్వం మేము ఆల్రెడీ 100% ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం లేనప్పుడే అంత మంత్రి గారిని ఎదుర్కొని మేము సర్పంచ్గా నిలబడడానికి మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మా ఆలోచన ఉంది, మా జనాలు కూడా మా ఎంబడి ఉన్నారు. కాబట్టి 100%గా సర్పంచ్గా వేసి గెలిపిస్తాము, గెలిపిస్తామని చెప్పి సాయశక్తి వాళ్ళ ఇష్టపూర్వకంగా జనాలు కూడా చెప్తున్నారు. నేను కూడా ధీమతోనే ఉన్నా, గెలుస్తాను ధీమతోనే ఉంది. 100% చేసి జనాలకు ఏ రకంగా అన్ని 24 గంటల్లో అన్ని విధాలుగా ఏదైనా అన్నిటికీ నేను సహకరిస్తానని చెప్పి ఖచ్చితంగా జనాలకు మాట ఇచ్చిన. జనాల్లో ఇప్పటికి కూడా మా ప్రభుత్వం చేస్తున్న పథకాలలో కొన్ని పథకాలు రుణమాఫీ కావచ్చు. ఆ రుణమాఫీ విషయంలో కొంతమందికి ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, ఆధార్ నెంబర్ మిస్టేక్ కానీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకేమో ఉన్నా కూడా వాళ్ళని దయచేసి గుర్తించి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్నా మీ పరిస్థితి ఇది ఉంది, మీది తప్పు ఉంది, మీరు ఇది తెస్తే మేము తీసుకొస్తాము, సరి చేసుకోండి, దాండి నేను తెస్తా అని చెప్పి వాళ్ళు తీసుకుపోయి సరి చేసి చేయడం కూడా జరుగుతున్నది. అటువంటి హెల్ప్ చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తాం కూడా. సో ప్రస్తుతానికైతే 6 గ్యారెంటీల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో 100% ఆ రోజు మేము గెలవడానికి ముఖ్య కారణమైనటువంటి సందర్భం కూడా ఆ 6 గ్యారెంటీలు అని చెప్పుకోవచ్చు. మేము 6 గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అనుకోవచ్చు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పుకోవచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఇంకా కొన్ని మా మేనిఫెస్టోలో ఇంకా ఉన్నాయి, మా పెద్దలు తెలుస్తుంది. ఆ రకంగా ఆ 6 గ్యారెంటీలతోటే మేము ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం. మేము అనుకున్న వ్యక్తులు కూడా గెలిపించుకున్నాం. ఆ పథకాలు కూడా దాదాపు ఆ మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఉందో 100% ప్రతి ఒక్క మహిళ అనుభవిస్తున్నది. నౌకర్దారులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, కూలి పని పోయేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 100% ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ కొన్ని అక్కడక్కడ కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. కాబట్టి ఆ మిస్టేక్ల నుండి కొంతమందికి రాలేకపోయింది. అవి కూడా మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు 100% మొన్ననే చెప్పిండు,
100% ఖచ్చితంగా సంక్రాంతి లోపు దసరా లోపు 100% చేస్తాము. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు కూడా బాధపడొద్దు. ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు ఖచ్చితంగా మేము ప్రభుత్వం మేము పనిచేస్తున్నాము అని చెప్పి జనాలకు హామీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మేము కూడా కింది స్థాయికి వెళ్ళి కూడా 100%గా మా సాయశక్తులతోటి మేము ఏం చేయాలో, ప్రభుత్వానికి ఎంత సహకరించాలనో అంత సహకరించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఈ దసరా పండుగకు ఇంద్రమ్మ కమిటీలు అన్న పేరిట, అంటే ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే 5 లక్షలకు సంబంధించి ప్రతి ఒక్కటి అప్పటి వరకు పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. సో ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఏదైతే 10 సంవత్సరాల్లో జరిగిన రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా ఇస్తామని చెప్పేసి, ఏదైతే ఇలాంటివన్నీ అంటే ఇంతవరకు చెయ్యని పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి. 10 సంవత్సరాలు ఎంతోమంది పెళ్ళిళ్ళు అయింటే, ఎంతోమంది పిల్లలు పుట్టారు. సో ఎంతోమంది పేదలకు సో ఇది నిజంగా ఉపయోగకరమైన విషయము. నిజంగా కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో చాలా అభినందించాల్సిన విషయం అనుకోవచ్చు. 100% చెప్పుకోవచ్చండి. ఏమిటంటే 10 సంవత్సరాలకి వెళ్ళి మినిమము ఒక కుటుంబంలో విభజిస్తే 3 కుటుంబాలుగా 100% విభజించగలుగుతాం. ఎందుకు అంటే ఆనాడున్న ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ రోజు ఏదైతే అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటింటికి రేషన్ కార్డులు 100% ఇచ్చింది. ఆధార్ కార్డులు అంటే లేకపోయినాయి. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒకటి ఉండే, అది అప్పుడు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మరుగున పడేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కానీ ఆ రోజు కానీ జనాల పార్టీ కాబట్టి పబ్లిక్కు సంబంధించింది కాబట్టి పబ్లిక్దే కాబట్టి పబ్లిక్కు 100%గా పబ్లిక్ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రేషన్ కార్డులు ఖచ్చితంగా ఆయన అన్నాడంటే మడప తిప్పేదే లేదు, మాట మర్చిపోయేదే లేదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారని మా ఆలోచనతోటి మేము అనుకుంటున్నాం. సో ప్రస్తుతం అయితేనా ఒక వ్యక్తి అధికార పార్టీ ఉంటే ఒక వ్యక్తిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టచ్చు, అధికారాన్ని ఎంత దుర్వినియోగపరచుకోవాలో గతంలో చూసినాం మనం. సో ఇలాంటి ఇన్సిడెంట్లు మీ సొంత భూమిలోనే మీరు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు రహదారి విషయంలో. సో ఇవన్నీ చూసి రాజకీయాలు ఎందుకు లేవు అని చెప్పి చెప్తాను అనిపించింది. 100% ఖచ్చితంగా అనిపించిందండి. అనిపించది అన్న ఆలోచనే రాదు ఎవరికి కూడా. 100% రావాల్సిందే. ఎందుకు రావాల్సింది? నాది అనుకున్నప్పుడు కూడా నాది అనుకున్నది కూడా నాది కాకుండా పోతుంది అన్నప్పుడు బాధ అనేది 100% ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ లబ్ధి కొరక మేము అని చెప్పిన రాజకీయాన్ని వశపరుచుకోవడానికి మాత్రమే వాళ్ళు చేసిన ప్రయత్నం తప్ప కొన్ని విధాలుగా భగవంతుడు అనేది 100% ఉండి ఉంటాడు. ఆ భగవంతుడు ఎవరికి ఏది నిర్ణయించాలి, ఎవరికి ఏం చేయాలి అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతం గ్రామానికి కావచ్చు, మీ యొక్క కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే విషయంలో ఎమ్మెల్యే గారు కావచ్చు, మండల నాయకులు కావచ్చు అందుబాటులో ఉంటారా? 100% అండి. ఇంతకు ముందున్న ప్రభుత్వ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఒక గ్రామంలో ఒక కార్యకర్త చనిపోయిండు అంటే వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజుల్లో ఎంత చిన్నపాటి కార్యకర్త చనిపోయినా కూడా ఆయన అదృష్టానికి ఇవన్నీ తలబడుతున్నాయేమో అనిపిస్తుంది ఒకసారి. అక్కడ చిన్న కార్యకర్త చనిపోయినా కూడా ఎవరినో ఒకరిని పంపించి, లేక ఆయనకు వీలైతే ఆయన్నే రావడం, లేదంటే ఎవరినో ఒకరిని పంపించి ఆర్థిక సాయం అందియడం, అవన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల్లో కనీసం నాకు ఈ సమస్య ఉందని చెప్పుకొని కూడా తావులేకపోయింది ఆ రోజుల్లో, ఆ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో నీవు ఆలు మొగలు కొట్లాడితే కూడా నా మొగడు నాతో కొట్టుతున్నాడు అని చెప్పుకొని కూడా మేము స్వేచ్ఛని ఇచ్చినాం ఈ రోజుల్లో. అటువంటి పార్టీ, అటువంటి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజలకు సంబంధించింది కాబట్టి, ప్రజలు ఏ క్వశ్చన్స్ కూడా, ఏ బాధ అయినా కూడా, ఏ ఆర్థికంగా కావాలన్నా కూడా, ఏది ఏమైనా కూడా 100% 24 గంటల్లో ఏ ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా జనాల కొరకు వృధా చేయని వ్యక్తి అంటే మా రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన నడుస్తున్నది, ప్రజల కొరకు పనిచేస్తున్నామే తప్ప మా సొంత కొరకు, ఇప్పటి వరకు మా సొంత కొరకు నాకు ఈ బిల్డింగ్ కావాలి, నాకు ఈ ల్యాండ్ కావాలి, లేకపోతే నేను ఆర్థికంగా పెరగాలన్న కోరిక కలిగిన ప్రభుత్వం అయితే కాదు ఇది. సో ఇది ఒక వ్యక్తి రాజకీయాల మీద
ఈ రోజుల్లో ఒక చిన్న వార్డు మెంబర్ అయితేనే లక్షల కోట్లు సంపాదించిన రోజులు ఉన్నాయి ప్రస్తుత ఈ యొక్క రాజకీయాలు తీసుకుంటే. అలాంటిది అప్పుడున్న అధికార పార్టీని కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే మెయిన్ విషయంలో అధికారకు వచ్చిన టైంలోనే కాదని చెప్పేసి ఆనాడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 10 సంవత్సరాలు ఇదే పార్టీలో ఉండి అప్పుడున్న మంత్రి నుంచి కావచ్చు అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఆఖరికి కేసులు కూడా మీనేసుకొని ఆర్థికంగా ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. కానీ ఆర్థికంగా కూడా సంసిద్ధంగా లేనప్పుడు, ఆర్థికంగా కూడా స్థిరంగా లేనప్పుడు కూడా నమ్ముకున్న పార్టీ కోసం ఒక్క వ్యక్తి అంటే ఒక గుండె ధైర్యంతో ముందరికి పోయారంటే అది కేవలం బొట్టు శ్రీని గారి నిఖార్సైన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అంటే మనం బొట్టు శ్రీని గారిని చూసి మాట్లాడుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి అనడు కాదు, పార్టీ అధికారంలో లేనప్పుడే ఉన్నాడు. సో నేడు అధికార పార్టీలో ఉన్న పార్టీల మీద బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పార్టీ కోసం బతికేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో బొట్టు శ్రీని గారు కూడా ఒకరని చెప్పేసి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. సో ఏదేమైనా ఒక పట్టు వదలని విక్రమార్కులు లెక్క గత కొంతకాలం నుంచి కొన్ని ఎలక్షన్ల నుంచి ఎట్లనైనా గెలవాలి, గెలిచి నమ్ముకున్న ప్రజల కోసం, నమ్ముకున్న గ్రామం కోసం సేవ చేయాలి, అధికారం ఉంటే ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో వారికి సహాయ సహకారాలు కావచ్చు, సేవలు చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఆయన అయితే భావిస్తున్నారు. సరే ఈసారి మరి గ్రామం తరపున 100% ఈ షేక్పల్లి గ్రామస్తులు ఆయనను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనకు తెలిసినంత వరకు కూడా ఎక్కడ అడిగినా ఒకటే ఉంది, బొట్టు శ్రీను పక్కా గెలుస్తారనే విషయం అయితే మనకు తెలుస్తున్నది. సో ఏదేమైనా గెలుపోవటంలో తర్వాత విషయమైన ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్న బొట్టు శ్రీని గారిని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉన్నది. సో ఇది మనం బొట్టు శ్రీని గారి మాటల్లో వారి యొక్క రాజకీయ అరంగేట్రం గురించి కావచ్చు, గతంలో తాను పడ్డ కష్టాల గురించి కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి కావచ్చు, ఇంకా రాబోయే కాలంలో చేసే మంచి పనుల గురించి కావచ్చు, వీటన్నింటి గురించి క్షుణ్ణంగా ఒక ఆలోచన అయితే వారి మాటల్లో ముక్త కంఠంతో ఒక వివరణ అయితే